టాలీవుడ్ హీరోలకి హీరోయిన్లు కరువైపోతున్నారు. కొత్త వాళ్ళు దొరికినా సెట్ అవ్వక పాత వాళ్ళనే రిపీట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళేనా అని కొంతమంది డిసప్పాయింట్ అవుతుంటే కొన్ని కాంబినేషన్స్ మాత్రం రిపీట్ అయితే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. మరి అలా కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్న హీరోయిన్లు ఎవరో లెట్స్ హ్యావ్ ఏ లుక్. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు హీరోయిన్లు దొరకడం పెద్ద తలనొప్పిగా మారింది టాలీవుడ్లో. తప్పక కొంతమంది క్రేజ్ ఉందని కొంతమంది పాత కాంబినేషన్స్ నే రిపీట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కొన్నాళ్ల నుంచి విజయ్ రష్మిక కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. గీత గోవిందంతో క్రేజీ కెమిస్ట్రీ క్రియేట్ చేసిన విజయ్ రష్మిక మైత్రి మూవీస్ బ్యానర్ లో రాహుల్ సాంక్రత్యన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. రియల్ లైఫ్ లో డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరిని 5 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూడడానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సోషల్ మీడియాలో రీసెంట్ గా వైరల్ అవుతున్న కాంబినేషన్ ప్రభాస్ అనుష్క. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్లో అనుష్క నటించబోతోందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అనుష్క ప్రభాస్ కాంబినేషన్ టాప్ లో ఉంటుంది. మరి ఈ న్యూస్ నిజమే అయితే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేనట్లే. ప్రభాస్ కి హీరోయిన్ అంటే వెతకాల్సిందే. ప్రభాస్ కి సెట్ అవడంతో పాటు ప్రభాస్ తో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ అంటే అంత ఈజీగా దొరకదు. అందుకే ప్రభాస్ లిస్ట్ లో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో హీరోయిన్లని రిపీట్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో 2 సీక్వెల్ మూవీస్ ఉన్నాయి. దాంతో సలార్ 2లో శృతి హాసన్ తో పాటు కల్కి 2లో దీపికా పదుకొన్ని కూడా రిపీట్ చేయక తప్పదు. వీటికి తోడు సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీలో పాన్ ఇండియా అప్పీల్ కోసం దీపికా పదుకొనేని ఫైనల్ చేశారంటూ మరో టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ కూడా రిపీట్ కాంబినేషన్ తోనే వస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ దేవరా 2లో జాయిన్ అవుతున్నారు. దేవరాలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటించింది. ఫస్ట్ పార్ట్ లో అంతగా కాంబినేషన్ సీన్స్ చేయని ఈ జంట సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్క్రీన్ టైంతో కనిపించబోతోందని హింట్ ఇచ్చారు కొరటాల. సీక్వెల్స్ తో తప్పక సేమ్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న హీరోలు కొంతమంది అయితే కలిసొచ్చిన హీరోయిన్ అని సరిగ్గా సెట్ అవుతుందని హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు కొంతమంది. ప్రజెంట్ ఈ లిస్టులో సీనియర్ హీరోలే ఎక్కువ మంది ఉన్నారు. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో చిరంజీవికి హీరోయిన్లు ఎక్కువ మందే ఉన్నారు. మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్లతో పాటు త్రిష లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా చిరంజీవికి జంటగా నటిస్తోంది. చిరంజీవి త్రిష కాంబినేషన్ స్టాలిన్ మూవీలో కలిసి కనిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వంభరలో రిపీట్ కాంబినేషన్ గా వస్తున్నారు ఈ జంట. విశ్వంభరలో అవని క్యారెక్టర్ లో కనిపిస్తోంది త్రిష. మరోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు చిరంజీవి. విశ్వంభరతో త్రిషాతో పాటు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో నయనతారని హీరోయిన్ గా సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సైరాతో పాటు గాడ్ ఫాదర్ మూవీలో కలిసి నటించారు చిరంజీవి నయనతార. సైరాలో నటించిన ఈ కాంబినేషన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే మరోసారి నయన్ చిరంజీవి కాంబినేషన్ అనిల్ రావిపూడి మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్లని రిపీట్ చేయడం అంటే బాలయ్య తర్వాతే. ఒక హీరోయిన్ తో కెమిస్ట్రీ కుదిరో లేక లక్కీ చామ్ అనో వరుసగా ప్రజ్ఞా జైస్వాల్ తో సినిమాలు చేస్తున్నారు బాలయ్య. అఖండలో హిట్ పేర్ అనిపించుకున్న ఈ జంట ఆ తర్వాత కూడా కలిసే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య అఖండకి సీక్వెల్ అఖండ తాండవం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో కూడా బాలయ్య ప్రజ్ఞ కలిసి కనిపించబోతున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ తనకు హిట్ ఇవ్వడానికి హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. గతంలో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రవితేజ శ్రీలీల జంటగా నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ ఇప్పుడు తన 75వ సినిమా మాస్ జాతరలో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ధమాకా రేంజ్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. తమిళ్లో కూడా హీరోయిన్లు రిపీట్ అవుతున్నారు. స్పెషల్లీ విజయ్ పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు. బీస్ట్ మూవీలో విజయ్ పూజ జంటగా నటించారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినా సరే తన లాస్ట్ మూవీ జననాయగన్లో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు విజయ్. మరి ఈ రిపీట్ కాంబినేషన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.